ఏమన్నా ఇంత మంచివాడివి ఇటువంటి భయంకరమైన వృత్తికి పాల్పడకుండా నీ సమర్థత సమాజానికి ఉపయోగపడితే ఎంత బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు? మెరక పల్లాలని చదువు చేస్తున్నాడు. ఉన్న వాళ్ళని కొట్టి లేని వాడికి పెడుతున్నాడు ఫుడ్. అసలు నువ్వు ఎంతకాలం నుంచి ఈ దోపిడీలు చేస్తున్నావు? 20 ఏళ్ల నుంచి. అబ్బో, మరి అంతకు ముందు? నిండైన సంసార జీవితం. నా భార్య అందగత్తె. ఆమె నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను. ఆమె గొప్ప ఇంటి బిడ్డ, నేను మామూలు కార్మికుడిని. తన ఏకైక పుత్రిక నన్ను వివాహం ఆడటం ఇష్టం లేని ఆ కోటీశ్వరుడు నా మీద పగబట్టాడు. కానీ అతని పన్నాగాల్లో పడకుండా తప్పించుకు తిరుగుతూనే ఉన్నా. ఇంతలో నా భార్య గర్భవతి. సంతోషంతో పొంగిపోయాను. కానీ ఆ సంతోషం ఆట్టే కాలం ఉండలేదు. ఆ రోజు శుక్రవారం. ఏ దేవాలయంలో మా వివాహం జరిగిందో ఆ దేవాలయంలోనే మొక్కుకుందామని నా భార్య కోరి ఇద్దరం కలిసి దేవాలయానికి వెళ్ళాం. అడుగో వాడే. అనుకున్నావరా? జైరా ఎక్కడా నిలవనివ్వకుండా పోలీసులు తరివారు. తలదాచుకోవడానికి అడవిలోకి పరిగెత్తారు. ఆకలి బాధ. అటు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇటు ఆకలి బాధ భరించలేని పరిస్థితి. ఒకనాడు డార్లింగ్ తిను, బిస్కెట్ తిను. తిని వెగట వస్తుంది, నాకు బిస్కెట్ వద్దు. వద్దా? అయితే మన జిమ్మి తింటుంది. అయ్యా ఆకలేస్తుంది. అయ్యా ఆకలేస్తే రోగం మెంగవాయ్. ఎక్కడ కూడా తయారయ్యారు బిచ్చగాళ్ళు. చిచి అమ్మా, పోతావా పోవా? జిమ్మి మర్యాదగా తిండి పెడతారా, బుర్రపాలు కొట్టమంటారా? నీకు కావాల్సింది తిను. మర్యాదగా తిండి పెట్టమంటే కసిరి కొట్టారు, బుర్రపాలు కొడతారంటే కాలి బుద్ధి చెప్పారు. ఇది ప్రపంచం. మనం వంచితే అది వంగుతుంది, మనం వంగామా అదే మన వంచేస్తుంది. అదే నా మొట్టమొదటి దోపిడి. డబ్బే ఈ ప్రపంచానికి అతి ముఖ్యమైనదని ప్రథమంగా తెలుసుకున్నాను. అప్పటి నుంచి కలిగిన వాళ్ళను దోచి లేని వాళ్లకున్న శాయశక్తులా సహాయం చేస్తుంది. ఇప్పుడు మాకు కూడా సహాయపడుతున్నావుగా, మేము లేని వాళ్ళమే పాపం. జీప్ రిపేర్ అవడానికి టైం పడుతుంది. అరే జీబు చెయ్యించింది, హడిలో కొంప ముంచింది భయ్యా. సరే తప్పుతుందా? రిపేర్ అయ్యేదాకా ఇక్కడ ఉంటుంది. ఏం అక్కర్లేదు, ఈ దగ్గరలోనే నా బ్యాలెన్స్.
అందులో అందరూ ఆకల్లో ఉన్నారు. మా భార్య గారి వంట రుచి కానీ గురు పూర్తయిన తర్వాత నీ పేరు నా పేరెంట్స్కి వచ్చాయి. నీకోసం వెయిట్ చేస్తుంటా. అలాగే. రండిరా గురుజీ, రండి. రండి రండి, మీకు ఏం భయం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది వంట. సారా సారా అదే అదే నా పెళ్ళం గారు. అన్నయ్య 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 అవునన్నయ్య, నీ చెల్లెలు తారనన్నయ్య. సారా సారా అన్నయ్య 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 ఇంతకాలం ఎక్కడున్నావమ్మా? నాతో కాపురం చేస్తోంది. ఓ, అలాగా. సరే, ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం చెప్పను అన్నయ్య, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మన ఇల్లు కాలిపోయింది. వదిన్ని వాళ్ళ నాన్న ఎక్కడికో తీసుకుపోయాడు. అప్పటి నుంచి అనాథగా అక్కడ ఇక్కడ పనిచేసుకుంటూ పెరిగి పెద్దదాన్నయ్యానన్నయ్య. ఆ తర్వాత కదా మామూలే, ఈ స్త్రీ ఈ పురుషుని కంటపడింది. మొత్తానికి మంచివాడిని చేసుకున్నావమ్మా. ఎంత మంచివాడు కాకపోతే ఈ వేళ నిన్ను తీసుకొస్తారన్నయ్య. చుట్టం చూపుగా వచ్చాడు ఉంటుంది పాపం అమాయకురాలు. ఊరానైనా చుట్టం రాలేదు, డబ్బుగా వచ్చాడు. డబ్బుగానా? అవును, మీ అన్నయ్య తలకెరేది ఎంత తెలుసా? 1,00,000 రూపాయలు. తీసుకువెళ్లి పోలీసులకు అప్పగిస్తే బహుమతి కూడా ఇస్తారు. మా అన్నయ్యని పోలీసుకి అప్పగించడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదంటే బోర్డు ఒప్పుకోవడం. మీ అన్నయ్యలో 6 వాటాదారున్నారు. నువ్వు ఎదురు తిరిగా అనుకో, నిన్ను కూడా కట్టేసి అక్కడికి తీసుకుపోతాను. అన్నయ్య కంగారు పడకమ్మా, ఆ సంగతులు తర్వాత చూసుకుందాం. ముందు ఆకలిస్తుంది, నాకింత ముద్ద పెట్టు తల్లి. అన్నయ్య జీప్ రెడీ, బయలుదేరదా? తిని తీరుబడిగా ఆ పాకలో నిద్రపోతున్నారు. మీరు కూడా శుభ్రంగా భోజనం చేసి ఓ నిద్ర తీయండి, పొద్దునే బయలుదేరి వెళ్దాం. మా కాకలు కాలేదు కానీ భీమనేడి. ఎవరు మా బావ? ఏ కాకూడదా? ఆ పెద్ద మనిషి సాక్షాత్తు నా పెళ్ళంగా అన్నగారని ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఎట్లా మరి? ఏం దాందే ఉంది, దేందరు దాందే. బంధుత్వమే, డబ్బులో భాగం భాగమే. హాయిగా భోజనం చేసి నిశ్చింతగా ఆ పాకలో పడుకోండి. సరే, ఏం చేస్తాం? తలుపులు లేవు, జాగ్రత్త. మృగాలు అవి తిరుగుతుంటాయి. ఆకులు వేసుకో అన్నయ్య. నాకెందుకమ్మా ఆకులు? బారే వేసుకోండి, ఒక్కొక్క కోరిక తీర్చుకోండి. ఎట్టాగు రేపు పొద్దునే పోయేదేగా. నేను చనిపోతానని నాకు బెంగలేదు బావా, కానీ నా తోడబుట్టిన చెల్లెలో గుడిసెలో కాపురం చేస్తుంటే చూడలేకపోతున్నాను. అంత చూడలేమని బావరే, నిధులకి చెప్పారు ఎక్కడ దాకా చెప్పండి, ఎదుక్కుని తవ్వు తెచ్చుకుంటాను. ఎప్పటికప్పుడు పంచి పెట్టడమే గాని దాచుకోవడం నేను ఎరగను కదా బావా. మాత్రం దానికి ఆలోచించకండి. బారే హాయిగా నిద్రపండి మీరు. నిద్ర ఇంకా ఒకటే నిద్ర, పెద్ద నిద్ర. సరే కానీ బావా, బయట అందరూ నిద్రపోతాను చూసిరా. అందరూ నిద్రపోతున్నారా? ఇదే గొడవ. నీ దొంగ బుద్ధి పంచుకోవట్లేదు బావరే. ఎందుకన్నయ్య? చెప్తానమ్మా, చూసిరా బావా. ఏం చూడక్కర్లేదు, అందరూ మొత్తగా నిద్రపోతున్నారా? ఏమిటో చెప్పండి. ఇలా దగ్గర రమ్మా. ఏమిటన్నయ్య? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేయలేకపోయాను, కనీసం నీ పెళ్లికి కూడా ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇద్దామన్నా కూడా మీ దగ్గర పాపం ఏమీ లేవు. బావా, డబ్బు లేకపోయినా ఆలోచన ఉంది. ఆ 1,00,000 రూపాయలు బిడ్డకి వచ్చే మార్గం చెప్తాను, చేస్తారా? చెప్పన్నయ్య. వీళ్ళందరూ కళ్ళు కప్పి మన ముగ్గురు జీప్లో వెళ్ళిపోదాం. పోలీసులకి మీ ఇద్దరే నన్ను పట్టుబట్టుగా చెప్తాను. ఆ 1,00,000 రూపాయలు మీ ఇద్దరికి వస్తాయి. 1,00,000 రూపాయలే? అవునమ్మా. ఇంకే దర్జాగా బ్రతకొచ్చు. ఇంకా ఆలోచిస్తానే, నువ్వు మేడ కట్టుకుందాం. మేడ మాట దేవుడు ఎరుగు, మధ్యలో నీ అన్న నీ మెడ కోసేచ్చు. అదే ఆలోచించుకో. ఏనయ్యా? అలాంటిది ఎప్పుడు చేయనమ్మా. మాట్లాడకుండా జీప్లో కూర్చుంటాను, సరేనా? సరే పదండి. స్పీడ్గా పోనివ్వండి, మళ్ళీ వాళ్ళు ఎవరైనా వచ్చారంటే అసలుకే మోసం.
నీకు ఆ దిగులే అక్కర్లేదు. మంచి తిండి మొత్తంలో నిద్రపోతున్నారు. సచ్చినా లేవరు. ₹1,00,000 మనకి గ్యారంటీ. అబ్బో, ₹1,00,000 ఇంకే కార్లు మిట్టెలు అమ్మో, చాలా సంతోషంగా ఉంటుంది కదన్నయ్య. ఉంటుందమ్మా, ఉంటుంది. డబ్బు కాదు, చాలా సంతోషంగా ఉంటుంది. అయ్యో అయ్యో, పంప ములిగింది. మీ అన్నయ్య నవ్వుతున్నాడే. నవ్వుతే పంపకున్నట్టేంటి? నీకు తెలియదులే. మీ అన్నయ్య నవ్వాడంటే ముందేదో తుఫాన్ రాబోతుందన్నమాట. ఏన్నయ్యా? ఏం లేదమ్మా, నేను అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్తుంది, తప్పకుండా చెప్తుంది. ఎలాగో ఆఖరి ప్రశ్నేగా, అడుగు. చెల్లమ్మా, మీ ఇద్దరు ఇప్పుడు నన్ను తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తారు. మీకు ₹1,00,000 దొరుకుతుంది. ఆ తర్వాత నన్ను ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఊరు తీస్తారు. ఆ సంగతి తెలుసు కదా. అన్నయ్య, నాకు ఈ డబ్బు అక్కర్లేదు, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలని ఒక్క మాట మాత్రం అన్నావా తల్లి? మన ఇద్దరం ఒక్క రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళమే. ఏం చెల్లమ్మా? అన్నయ్య, అరే పెద్ద మొగడులాగా వెళ్తున్నావు, దిగురా. అరే పెద్ద మనిషిలాగున్నావు, దొంగ పని చేస్తావు, నీకు నరం కొట్ట. అయ్యో, ₹1,00,000 చూసావా? మేడలు, మిద్దెలు, కార్లు మొత్తం అందిపోయాయి. అన్నయ్య, ఏం చేస్తావమ్మా, వాళ్ళకి నీలాగే డబ్బాశ మరి. పాపం నిద్ర పట్టలేదు, వచ్చేసారు. అరే దిగుమే. వాడికి బుద్ధి లేదని మనం కూడా అలాగే ప్రవర్తిస్తే ఎలా? బయలుదేరు. అరే హేమచయ్య, నీకు చెప్తావు, ఇంత మోసం చేసిన మనిషికి మళ్ళా భాగం చెప్తావు. ఇచ్చే నేనే వాడికి భాగం ఇస్తానని నేను చెప్పాను. శాబాష్, ఇన్నాళ్ళకి ఒక నిజాయితీ అయిన మనిషిని చూశాను. నన్ను క్షమించు గురు, మా ఆవిడకి కొంచెం డబ్బా ఎక్కువ, అందుకని. క్షమాపణ ఉన్నా లేకపోయినా నీకు భాగం ఉంది. ఏమన్నా దిగు, మనం లారీలో వెళ్దాం. ఆప్కి మరిది ఇలా నువ్వు జీప్ తీసుకుని టౌన్కి వెళ్ళి మీ నాన్నగారికి తీసుకుని అన్నపూర్ణమ్మ గారికి తీసుకుని. దిగండి బే. హలో